హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్షయ్ మనసులో మొదటిసారి ఒక అమ్మాయిని చూసి ఒక తెలియని అనుభూతి కలిగింది. ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ అతన్ని ఆశ్చర్యపరిచాయి. అక్షయ్ అలా చూస్తుండగానే ఆదిత్య మళ్ళీ వెటకారంగా, ఏంటి అకిరా గారు, ఏం మాట్లాడారేంటి? మెడిసిన్ చదువుతున్నామన్నారు, తీరా చూస్తే ఇక్కడ గ్లాసులు కడుగుతున్నారా అని నవ్వుతుంటే అకిరా మాత్రం ఏమాత్రం తడబడకుండా ఆదిత్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, పని చేయడంలో రేంజ్ ఏముంది ఆదిత్య? నీలాగా ఇంట్లో కూర్చొని తాతల సొమ్ము తినడం కంటే కష్టపడి సంపాదించడమే చాలా గౌరవం. అయినా మీకు కాఫీ కావాలా లేక క్లాస్ పీకాలా అని అడిగింది. అక్షయ్ అకిరా మాటలకు ఒక్కసారిగా తేరుకున్నాడు. ఆమె తెగింపు అతనికి చాలా నచ్చింది. ఆదిత్య వైపు సీరియస్గా చూసి, ఆదిత్య స్టాప్ ఇట్, తనని ఆర్డర్ తీసుకొనివ్వు అంటూ ఒక బ్లాక్ కాఫీ, ఒక కోల్డ్ కాఫీ, ఒక గ్రీన్ టీ అని ఆర్డర్ ఇచ్చాడు. కానీ అతని చూపులు మాత్రం అకిరా కదలికలని గమనిస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత అకిరా ఆర్డర్ తీసుకొని వారి టేబుల్ దగ్గరకు వచ్చింది. అక్షయ్, ఆదిత్య తమ కాఫీలు తాగుతుండగా సుప్రియ ఆసక్తిగా, అకిరా, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు అని అడిగింది. అకిరా తన మెడికల్ కాలేజ్ నేమ్ చెప్పి, నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను, ఇది నా పార్ట్ టైం జాబ్ మాత్రమే, నా చదువుకి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీకి నా వంతు సహాయంగా ఉంటుందని ఇక్కడ పనిచేస్తున్నాను అని అకిరా చెబుతుంది. ఆ మాటలు వినగానే సుప్రియకి అకిరా పట్ల గౌరవం ఇంకా పెరిగిపోయింది. వావ్ అకిరా, నువ్వు చాలా గ్రేట్. మెడిసిన్ లాంటి కష్టమైన చదువు చదువుతూ మళ్ళీ ఇలా ఫ్యామిలీ కోసం కష్టపడడం అంటే ఇది అంత మామూలు విషయం కాదు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అంటూ పొగడతలతో ముంచెత్తింది. అకిరా గురించి సుప్రియ అలా గొప్పగా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న అక్షయ్, ఆదిత్య ఇద్దరు ఒక్కసారిగా విచిత్రంగా చూశారు. ఇక కాఫీ ఫినిష్ చేశాక అక్షయ్ బిల్ పే చేశాడు. అకిరా పడుతున్న కష్టాన్ని చూసి ఏమనుకున్నాడో ఏమో కానీ బిల్లుతో పాటు కొంత టిప్పు కూడా కలిపి ఇచ్చాడు. కానీ అకిరా ఆ టిప్పును ఏమాత్రం మొహమాటం లేకుండా తిరిగి అక్షయ్ చేతిలోని పెట్టింది. సారీ సార్, నాకు ఇచ్చే బదులు ఈ డబ్బును ఎవరైనా లేని వారికి సహాయం చేయడానికి వాడండి. నా కష్టానికి తగిన జీతం నాకు వస్తుంది, ఈ ఎక్స్ట్రా డబ్బు నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక వెళ్తున్న అకిరా వైపు సుప్రియ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అది చూసిన ఆదిత్యకు ఒళ్ళు మండింది. చూసింది చాలే పదా అంటూ సుప్రియను కార్ వైపు లాక్కెళ్ళాడు. అక్షయ్ కార్ స్టార్ట్ చేశాడు. పక్కనే కూర్చున్న ఆదిత్య కోపంగా గొనుక్కుంటూ, చూసావా అన్నయ్య, తనకి ఎంత పొగరో? తన చెల్లి సంధ్య కంటే ఈ అకిరాకు ఇంకా ఎక్కువ పొగరుంది. నువ్వు టిప్ వద్దంటే ఇస్తుంటే టిప్ వద్దని నీకే నీతులు చెప్తుంది అని దారి పొడవున ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. రాత్రి అందరూ పడుకోవడానికి సిద్ధమవుతుండగా అకిరాకు ఉదయం కాఫీ షాప్లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వెంటనే సంధ్యను అడిగింది. సంధ్య, నీ క్లాస్లో ఆదిత్య అని ఎవరైనా ఉన్నారా? సంధ్య మనసులో అక్కేంటి ఆ తెక్కలోడు గురించి అడుగుతుంది అని అనుకుంటూ, అక్క ఉన్నాడు, ఒక తెక్కలోడు అని చెప్పింది. అకిరా, అతన్ని ఫ్రెండా అని అడుగుతుంది. సంధ్య,
కాదక్క, వాడు నా ఫ్రెండ్ ఏంటి అంటూ మన క్యాంటీన్లో ఆదిత్య తనని ఇబ్బంది పెట్టడం, పవన్ వచ్చి బిల్ కట్టడం జరిగిందంతా అకిరాకు పూర్తిగా వివరించింది. అదంతా విన్న అకిర నిట్టూర్చి సంధ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని, చూడు సంధ్య, మనం ఎంచుకున్న దారిలో ఇలాంటి వాళ్ళు అడ్డుపడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ ఎదుర్కొని మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రస్తుతానికి అలాంటి వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. సరే, ఇక పడుకో, చాలా లేట్ అయింది. సంధ్యని పడుకోబెట్టింది. కానీ అకిరా మనసులో ఏంటో ఈ ఫ్యామిలీ, వాళ్ళ అన్నయ్యేమో పెద్ద మెంటలోడు, ఈ తమ్ముడేమో తిక్కలోడు అని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే అకిర సంధ్యను కాలేజ్ దగ్గర దించి ఏదో మాట్లాడుతుంది. అంతలో దూరం నుండి వాళ్ళను చూసిన సుప్రియ అకిరా అని పిలుస్తూ పరుగున వాళ్ళ దగ్గరకు వచ్చింది. సుప్రియ, హాయ్ అకిరా, తనేనా సంధ్య? హాయ్ సంధ్య, నేను సుప్రియను, ఆదిత్య చెల్లిని అంటూ చాలా ఫ్రెండ్లీగా పరిచయం చేసుకుంది. దూరంగా ఫోన్ మాట్లాడుతున్న ఆదిత్య సుప్రియ అలా పరుగున వెళ్ళడం చూసి చిరాగ్గా ఫోన్ కట్ చేసి అక్కడికి వచ్చాడు. ఏయ్ సుప్రియ, వీళ్ళేమైనా విఐపీలా అలా పరుగున వెళ్తున్నావు? పద వెళ్దాం. సుప్రియ, అన్నయ్య, నువ్వు నీ క్లాస్కి వెళ్ళు, నేను వీళ్ళతో 2 నిమిషాలు మాట్లాడి వస్తాను. ఆదిత్య తనని కొరకొరా చూస్తుంటే సుప్రియ, సంధ్య, నేను నీ జూనియర్ని, నువ్వు కావాలంటే మా గ్యాంగ్లో జాయిన్ అవ్వచ్చు, మనమందరం ఫ్రెండ్స్గా ఉందాం అని అంటుంది. సుప్రియ మాటలకు ఆదిత్య వెటకారంగా నవ్వుతూ, ఏంటి సుప్రియ, ఈ పొగరబోతును మన గ్యాంగ్లో కలుపుకుంటావా అని అన్నాడు. సంధ్యకు కోపం వచ్చి, ఏ ఆదిత్య, ఎక్కువ మాట్లాడుకు అని అనబోతుండే అకిర వెంటనే సంధ్య చేయి పట్టుకొని ఆపింది. ఆదిత్య లాంటి వాళ్ళతో వాదించడం తనకు టైం వేస్ట్ అని అకిరాకు తెలుసు. పక్కనే ఉన్న సుప్రియను చూస్తూ, క్లాస్కి టైం అవుతుంది సంధ్య, పద వెళ్దాం. బాయ్ సుప్రియ అని చెప్పి ఆదిత్య వైపు ఒక తీక్షణమైన చూపు చూసి సంధ్యను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అకిర ఆదిత్య మాత్రం వాళ్ళు వెళ్తున్న వైపు అసూయగా చూస్తూ ఉండిపోయాడు. అకిర తన ఫ్రెండ్ లతతో కలిసి ప్రాక్టికల్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో క్లాస్ రూమ్లోకి సాగర్ వచ్చాడు. సాగర్ రాగానే అందరికంటే ముందు అకిరాకు హాయ్ చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. సాగర్కి అకిరా అంటే ప్రాణం. తను చాలా కాలంగా అకిరాను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ఆమెకు చెప్పాడు కూడా. కానీ అకిరా మాత్రం, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు సాగర్, ప్రస్తుతానికి నా లక్ష్యం చదువు మాత్రమే అని చాలా సున్నితంగా అతన్ని తిరస్కరించింది. అయినా సరే సాగర్ మాత్రం ఆమె మీద ఇష్టాన్ని వదులుకోలేకపోతున్నాడు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న రమ్య కళ్ళల్లో నిప్పులు చెరుగుతోంది. రమ్య సాగర్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. సాగర్ తనని పట్టించుకోపోవడానికి కారణం అకిరానేనని అకిరా మీద ఉన్న కోపంతో అకిరా లతతో కలిసి బయటికి వెళ్ళిన సమయం చూసి రమ్య అకిరా డ్రెస్ దగ్గరకు వెళ్ళి అకిరా ఎంతో కష్టపడి పూర్తి చేసిన అసెస్మెంట్ పేపర్ తీసి కనబడకుండా దాచేసింది. సరిగ్గా అదే సమయానికి లెక్చరర్ క్లాస్లోకి వచ్చి అందరూ మీ అసెస్మెంట్స్ సబ్మిట్ చేయండి అని అనౌన్స్ చేశారు. ఒక్కొక్కరుగా వెళ్ళి పేపర్లు ఇస్తున్నారు. సాగర్ కూడా తనది సబ్మిట్ చేసి అకిరా వైపు చూశాడు. అకిరా మొహంలో టెన్షన్ చూసి ఏదో జరిగిందని అతనికి అర్థమైంది. రమ్య మాత్రం తన సీట్లో కూర్చొని అకిరా పడుతున్న ఇబ్బందిని చూసి లోపల పండగ చేసుకుంటోంది. చివరికి అందరూ సబ్మిట్ చేశారు. లెక్చరర్ తన రిజిస్టర్ని చూస్తూ గట్టిగా
అకిరా, నీ అసెస్మెంట్ ఎక్కడా? ఇంకా రాలేదు అని అడిగారు. అకిరా గుండె వేగంగా కొట్టుకుంటుంది. టెన్షన్తో వణుకుతున్న కాళ్ళతో లేచి నిలబడింది. సార్, అది అది ఇక్కడే ఉంచాను సార్, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. లెక్చరర్ కోపంగా